రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అన్న వాక్యం మరోసారి నిజమవుతోంది. పాలనాపరంగా నిన్న తిరస్కరించిన దానికే నేడు అవసరమన్న ముద్ర పడుతోంది. ఎవరి స్కెచ్ లో వారు ఎలా ఉంటారో అదే వారి అంతిమ గమ్యం. ఈ రాజకీయ ధోరణి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద దుమారంగా కాళేశ్వరం ప్రాజెక్టు చర్చలో స్పష్టంగా కనిపిస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీ వేదికపై ప్రవేశపెట్టిన తర్వాత వాడి వేడి వాదనలు, మాటల తూటాలు, రాజకీయ మలుపులు ఒకదాని తర్వాత ఒకటి పేలుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఎవరి నోటికి తాళం వేసినట్లయింది అనే చర్చలు ఊపందుకున్నాయి. కేసీఆర్ అండ్ టీమ్ కు ఇక కోర్టులే దిక్క ఊచలు లెక్క పెట్టక తప్పదా, లేక జాతీయ స్థాయిలో కొత్త చక్రం తిప్పే నేతలు రంగప్రవేశం చేయబోతున్నారా? ఒక్క నివేదిక రాష్ట్రాన్ని ప్రభావితం చేసేలా మారిన ఆ హాట్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పాలన కుంగుబాటుకు కారణమైన కీలక అంశంగా మారింది. వేల కోట్ల రూపాయల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఏకంగా కమిషన్ ఎంక్వైరీ ఏర్పాటు చేయడం, నెలల పాటు విచారణ జరగడం, జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో వందలాది మంది అధికారులు, గత ప్రభుత్వ పెద్దలపై ప్రశ్నోత్తరాలు జరగడం, ఈ మొత్తం ప్రక్రియ ఒక రాజకీయ భూకంపంలా మారింది. రిపోర్ట్లో స్పష్టంగా తప్పులు జరిగాయని తేలడంతో వెంటనే ప్రభుత్వానికి సమర్పించడం, అసెంబ్లీ వేదికపై చర్చకు రావడం చకచకా జరిగిపోయాయి. ఇది కేవలం నేటి ప్రభుత్వం కక్షపూరితంగా తీసుకున్న చర్య అనిపించదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పిల్లర్లు కుంగిపోయిన ఘటనలు నమోదయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టు డిజైన్పై అనుమానాలు పెరిగాయి. అందుకే నేటి రేవంత్ సర్కార్ ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసి నిజాలను వెలుగులోకి తీసుకురావడానికి అడుగులు వేసింది. ఇప్పుడు ఈ నివేదిక కేవలం ఒక డాక్యుమెంటు కాదు, ఇది తెలంగాణ రాజకీయ దిశను మార్చే శక్తివంతమైన ఆధారంగా మారింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో ఏకంగా 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. వాదనలు, ప్రతివాదనలు, రాజకీయ విమర్శలు అన్నీ హైప్కు చేరాయి. చర్చ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికపై సంచలన ప్రకటన చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికలో విచారణార్హమైన అంశాలు, అంతర్రాష్ట్ర సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రమేయం దృష్ట్యా అందుకే ఈ అంశాన్ని సిబిఐకి అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వారందరినీ శిక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఇది నిజంగా ఎవరూ ఊహించని మలుపు. ఎందుకంటే ఇప్పటి వరకు కేంద్ర వ్యవస్థలపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొనే ధైర్యం చూపిన ప్రభుత్వం ఇదే. కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సైలెంట్గా సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించడంతో విపక్షాలు ఒక్కసారిగా డైలమాలో పడిపోయాయి. దీంతో ఎవరి భవితవ్యాన్ని మలుపు తిప్పుతుందోనని పొలిటికల్ కారిడార్లో చర్చ మొదలైంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నిర్మాణ లోపాలు, అనుమతుల లేమి, డిపిఆర్ లేకుండా పనులు ప్రారంభించడం వంటి అంశాలు స్పష్టంగా బయటపడిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐకి విచారణ అప్పగించడం ద్వారా పాలనా పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇదే సమయంలో గతంలో పదే సిబిఐ డిమాండ్ చేసిన తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు తమ రాజకీయ వ్యూహాన్ని మళ్లీ పునర్నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నివేదికను తమ డిమాండ్ నెరవేరిందిగా ప్రస్తావించి ఇది మా విజయం అనే నెరేటివ్ను బలపరిచే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు కొనసాగించాలా అనే దిశలో వారు ఆలోచించాల్సి ఉంటుంది. ఈ రెండు మార్గాల్లో ఏదైనా ఎంచుకున్నా బీజేపీకి కత్తి మీద సాము లాంటిదే. కేవలం ఆలస్యం జరిగిందని బీజేపీ నేతలు అంటున్నప్పటికీ గతంలో వేసిన సిబిఐ కేసులపై ఓసారి సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోళ్లు కేసు 2022 అక్టోబర్లో వెలుగులోకి వచ్చింది. అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూరు నియోజకవర్గాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నించిన 3 వ్యక్తులు అంటే రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను మొయినాబాద్ పోలీసుల చేతిలో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై మొదటి నాటి కేసీఆర్ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినా దర్యాప్తు పద్ధతిపై అనేక విమర్శలొచ్చాయి. ముందుగా సిట్ దర్యాప్తు సమాచారాన్ని మీడియాకు చేరవేయడం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు ముందుగానే వివరాలు చేరడం వంటి అంశాలపై హైకోర్టు
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో బీజేపీ నేతలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. 2022 డిసెంబర్లో హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అప్పటి నుండి విచారణ సీబీఐ చేతికి వెళ్లినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన పురోగతి లేదు. కేసు దర్యాప్తు దశలోనే నిలిచిపోయినట్టు కనిపిస్తోంది. విచారణ పురోగతిపై అధికారిక సమాచారం లేకపోవడం ప్రజల్లో అనేక అనుమానాలకు దారితీస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సీబీఐకి అప్పగించడం ఒక పాలనా ధైర్యంగా కనిపించినా గత అనుభవాలతో ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది కూడా ఎమ్మెల్యేల కొనుగోళ్లు కేసులా నీరుగారిపోతుందా అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకవేళ సీబీఐ విచారణకు అప్పగించిన తర్వాత అది ఎంతవరకు ముందుకు సాగుతుంది, ఎంతవరకు న్యాయబద్ధంగా పరిష్కారానికి దారితీస్తుంది అన్నది ఇప్పుడు ప్రజల్లో సందేహాలు రేకెత్తిస్తోన్న మరో అంశం. ఉమ్మడి ఏపీలో వివక్షకు గురవుతున్న ప్రధాన వాదంతో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడేంతగా దారితీసింది. దీన్నే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా గుర్తు చేశారు. నీరు బంగారం కంటే విలువైనదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నీటి సమస్యల వల్లే ఏర్పడిందని, లక్షల కోట్లు దోచుకున్న వారిని ప్రభుత్వం వదలబోదని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ బయటపెట్టిన అక్రమాలు, అవినీతిపై అందరి సలహాలు తీసుకుని చర్యలకు ఉపక్రమించాలనే రిపోర్ట్ను చర్చకు పెట్టామని తెలిపారు. ఇక్కడే బీఆర్ఎస్ పెద్దల తీరు బయటపడింది. అసెంబ్లీ వేదికగా ఘోష్ కమిషన్ రిపోర్టు బయటపెట్టనున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టు మెట్లెక్కారు. కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నివేదికను రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కావలసినదే కమిషన్ రిపోర్టులో పొందుపరిచారు అనే ఆరోపణలు చేశారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్లను పరిశీలించిన అనంతరం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వ నివేదికను సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో హరీష్ రావు తరపున హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. కానీ ధర్మాసనం సీబీఐ ఎంక్వైరీని ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టంగా తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాళేశ్వరం కమిషన్ నివేదికపై కొనసాగుతున్న రాజకీయ న్యాయ చర్చలకు మరింత ఉత్కంఠను జోడించాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా 8B, 8C నిబంధనల కింద నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఇదే 8B, 8C నిబంధనల మేరకు నోటీసు ఇచ్చారని, గత విద్యుత్ కమిషన్ కేసులో కోర్టుకు వెళ్లిన వారే ఇప్పుడు వ్యతిరేకంగా వాదిస్తున్నారని గుర్తు చేశారు. సెట్, సిఐడి, ఐటీ, ఈడీ, సిబిఐ ఏదైనా కావచ్చు, ఎవరి ద్వారా రికవరీ చేయాలో నిర్ణయిస్తాం, ఎవరిని వదిలేది లేదు, నిర్ణయం తీసుకున్నాకే కదులుతామంటూ ఆయన పాలనా దృఢత్వాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు అంబానీ, అదానీ కంటే ఎక్కువ సంపాదించాలని గత పాలకులు కోరుకున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను సీబీఐకి అప్పగిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ నేతలు తమ గత వైఖరిని మరింత గట్టిగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ ద్వంద్వ ధోరణిని బయటపెడుతున్నాయా, లేక తమ డిమాండ్ నెరవేరిందని ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నారా అనే చర్చలు సాగుతున్నాయి. బండి సంజయ్ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి బీఆర్ఎస్ పార్టీనే పూర్తి బాధ్యత వహించాల్సిందిగా పేర్కొన్నారు. మొదటి నుంచి సీబీఐ విచారణ కోరింది తమ పార్టీనే అని, కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు అండగా నిలిచి విచారణను ఆలస్యం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వం నిజం ముందు తలవంచి సీబీఐకి కేసును అప్పగించడాన్ని బీజేపీ తమ విజయమని ప్రకటించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గతంలో ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లపై సిట్ విచారణను ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆచరణలో పెట్టకపోవడం, ఇప్పుడు కూడా సీబీఐకి లేఖ పంపడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్నలు బీజేపీ నేతలు లేవనెత్తుతున్నారు. ఒక్క
కమిషన్ నివేదిక తెలంగాణ రాష్ట్ర రాజకీయ భవితవ్యాన్ని తారుమారు చేయగల శక్తిని కలిగి ఉందని ఇప్పుడు స్పష్టమవుతోంది. న్యాయపరంగా, రాజకీయంగా, ప్రజాస్వామ్యపరంగా కాళేశ్వరం కథనం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ సర్కార్ గత పాలనలో జరిగిన లోపాలను వెలుగులోకి తీసుకురావాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. కానీ ఇదే సమయంలో గతంలో సిబిఐ డిమాండ్ చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు తమ వైఖరిని ఎలా మలుచుకుంటారు? కోర్టు మెట్లెక్కిన బీఆర్ఎస్ నేతలు తమ న్యాయ పోరాటాన్ని ఎలా కొనసాగిస్తారు? ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విచారణ జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం. పాలన, నైతికత, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల న్యాయ ఆశయాలపై జరుగుతున్న ఈ పరీక్షలో ఎవరు నిలబడతారు, ఎవరు తడబడతారు అన్నది రేపటి రాజకీయ చరిత్ర చెబుతుంది.